2025 సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారికి డి అనే అక్షరం మీ పేరులో మొదటిగా గలవారికి, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి ధూ జ్ఞా ఝూ ఘా అనే మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి దే దో చా చీ చూ అని మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ 2025 సంవత్సరంలో మీనరాశి వారికి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి, విజయాన్ని సాధిస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు మంచిగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రుణ బాధలన్నీ తొలగిపోతాయి, అప్పులన్నీ తెచ్చుకోగలుగుతారు. మీకు కావలసిన లోన్లన్నీ సరైన సమయానికి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. బ్యాంకుల్లో కుటుంబంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. అత్తమామలతోటి, అన్నదమ్ములతోటి, అక్కా చెల్లెళ్ళతోటి మంచి బాంధవ్యం ఏర్పడుతుంది. తల్లిదండ్రులతోటి చాలా బాగుంటారు. తల్లి ఆరోగ్యం కోసం కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు, ఏకాగ్రతతో ఉంటారు. చాలా 4 రకాలుగా ఆలోచిస్తారు, ఆ పని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని. ఆ పని 4 రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని విజయాన్ని సాధించడం మీ తెలివితేటల యొక్క గొప్పతనం. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని స్త్రీలకు వివాహం అవుతాయి. రెండో వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి రెండో వివాహం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో కోర్టు కేసులు ఉన్న వారికి కోర్టు వాయిదాల నుంచి బయటపడతారు. ఒక కొలిక్కి వస్తుంది, విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి 2025 సంవత్సరంలో. 2025 సంవత్సరంలో ఈ మీనరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ప్రతి దాన్ని విశిష్టమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి దానిలో కూడా విశిష్టమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్, టీవీలు, కార్లు, మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా కొనేటువంటి యోగం ఉంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్న వారు ఒక కొలిక్కి వస్తారు. వైద్యుల సహాయ సహకారాలతోటి కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు ఈ మీనరాశి వారు. వృత్తిలో విజయాన్ని సాధిస్తారు. ప్రయాణాల వల్ల కొంచెం లాభాలు ఏర్పడేటువంటి సూచనలు కలుగుతున్నాయి. అక్కా చెల్లెళ్ళ మధ్య, అన్నా తమ్ముల మధ్య మంచి అనురాగము, ఆప్యాయత ఏర్పడుతుంది. అక్కా చెల్లెళ్ళ మధ్య ప్రేమ ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. భార్యాభర్తలు విదేశాలకు వెళ్ళి చూసి రావాలనుకునే వారికి విదేశీ పర్యటన ఉంది. అలాగే విదేశాల్లో సీట్లు సంపాదించుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు సీట్లు వచ్చే, వీసాలు వచ్చే సమయం కూడా ఇదే. అలాగే పిత్రార్జితం కలిసి రావడం, తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు అనుభవించేటువంటి యోగం కూడా ఉంది ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం. స్నేహితుల ద్వారా విదేశాలకు వెళతారు, లగ్జరీగా గడుపుతారు. స్నేహితుల వల్ల కొంత చెడిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత డ్రగ్స్కి అలవాటు పడటం ఇలాంటివి కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండి చెడు స్నేహాలకి దూరంగా ఉండండి. అలాగే అప్పులు తీర్చుకుంటారు. మీరు మద్యపానాన్ని సేవించి డ్రైవింగ్ చేయకండి, కొంత ప్రాణాలకే అపాయం. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొన్ని కోర్టు కేసులు, పోలీస్ కేసులు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. దెబ్బలాట్లు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు. చిరు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉన్నతమైనటువంటి అభిప్రాయాలతోటి ముందుకు సాగుతారు. విదేశీల్లో వ్యాపారం చేయాలి అనుకున్న వారికి అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. విదేశాల్లో, స్వదేశాల్లో ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అన్ని రాష్ట్రాలలో కంపెనీలు పెట్టాలి అని ఒక గుర్తింపు ఉంటుంది. మీ యొక్క కంపెనీలు మంచి ఎదగాలి, 10 మందికి ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు. ఆర్థిక పరంగా ఎదగడానికి గణపతిని ప్రార్థించండి, కుబేరుని స్మరించండి. మంగళవారం నాడు కందులు దానం ఇవ్వండి. అలాగే 1 కేజీ బెల్లం గురువారం నాడు దానం చేయండి. కేజీ బెల్లం
గురువారం నాడు దానం చేయండి. అలాగే ఆదివారం మినువులు దానం చేసుకోండి, శనివారం ఉలవలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అద్భుతంగా ఎదగగలుగుతారు, శాంతియుతంగా ఉండగలుగుతారు. మీకున్నంత సస్యశ్యామలమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.